హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య ఎంబ్రాయిడరీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న చిన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే అందుతుందండి. నేను మార్కెట్కి అయితే వెళ్ళానండి. కొన్ని దారాలు తీసుకొద్దామని చెప్పేసి జరీ దారాలు కూడా అయిపోయినాయి అనమాట నా దగ్గర. జరీ దారాలు ఇంకా మ్యాచింగ్కి థ్రెడ్స్ కూడా లేవన్నమాట. ఇప్పుడు వర్క్ వేయాలి. ఈ శారీకి మ్యాచింగ్ దొరకలేదు, నా దగ్గర లేదనమాట. అంటే లైట్ షేడ్ ఉంది నా దగ్గర. రాయల్లో 15N ఉంది, కానీ అది లైట్ అయిపోయింది. అందుకే నేను మార్కెట్కి వెళ్ళి 853 అండి, ఇదైతే ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిందనమాట. ఇంకా అందుకే నేను కొన్ని జీవీలో కూడా కొన్ని థ్రెడ్స్ అయితే తీసుకున్నాను. అలాగే జరీ థ్రెడ్స్ కూడా తీసుకున్నాను అనమాట. యాంటిక్ జరీ చాలా బాగుంటుందండి ఈ జరీ అయితే నన్ను కామెంట్స్లో అడుగుతున్నారండి, మీరు జరీ దారాలు ఎక్కడ తీసుకుంటారు, కాస్ట్ ఎంత అని చెప్పేసి. ఇక్కడ మాకు పూర్ణ మార్కెట్లో మహావీర్ ఎంబ్రాయిడరీ అని ఉంటుందండి. అక్కడ ఏంటంటే మనకి జరీ దారాలు షేడ్స్ కూడా చాలా రకాలు దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఏకేఎస్ అంట, కొత్తగా వచ్చిందంట ఈ బ్రాండ్. ఇది కొంచెం జరీలోనే, అంటే ఇప్పుడు మనం వాడే యాంటిక్ జరీ కన్నా కొంచెం డార్క్ షేడ్ వస్తుందంట. కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే తీసుకున్నారు. నేను ఎప్పుడు ఇక్కడ 785 ఉంది కదా, ఇదైతే యాంటిక్ జరీ అండి. ఇది ఎప్పుడు నేను రెగ్యులర్గా తీసుకొని యూస్ చేస్తానన్నమాట. బాగుంటుంది జరీ క్వాలిటీ, కానీ అది షైనింగ్ కూడా బాగుంటుంది అనమాట. అయితే యాంటిక్లో నేను 2 రకాలు తీసుకున్నాను. యాంటిక్ జరీలో అంటే 785 ఉంది కదా, అవైతే 2 తీసుకొని, ఇంకా ఏకేఎస్ అంట కొత్తగా వచ్చింది, సరే ట్రై చేద్దామని చెప్పేసి అది కూడా తీసుకున్నాను. ఇంకా సిల్వర్ జరీ కూడా అనమాట. మనకి గోల్డ్ జరీస్లోనే ఎన్ని రకాల వేరియేషన్స్ అండి. సిల్వర్ జరీలో కూడా 2 రకాలు చూపించారు. ఒకటేమో చాలా కాస్ట్ చెప్తున్నారనమాట. ఏంటి, ఒక్కొక్క బండిలే మనకి 800 600 అంత చెప్పారు. వామ్మో, అంత వద్దు, కాస్ట్ అంత అవసరం లేదు అనిపించింది. అది చాలా కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది. అందుకే నేను నార్మల్గా ఇప్పుడు నేను ఇక్కడ దయాల్జీ అని ఉంది కదా కంపెనీ నేము, ఇంకా నేను అది తీసేసుకున్నాను అనమాట. అదైతే కాస్ట్ మనకి 250 రూపీస్ అంత తీసుకున్నారు, అంతే 250 రూపీస్ అనమాట. సిల్వర్ జరీ గోల్డ్ జరీ ఒకే కాస్ట్, కానీ ఏకేఎస్ బ్రాండ్ అంట, అదైతే కొంచెం ఒక 50 రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నారనమాట. చూద్దాం ఎలా ఉంటుంది అని. షైనింగ్ అయితే చాలా బాగుంటుంది, క్వాలిటీ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది అని చెప్తున్నారనమాట. సో ఇక్కడ చూడండి, మా వారు ఇంకా మార్కింగ్ అయితే వేసేస్తున్నారు. అది శారీలో వచ్చిన బ్లౌజ్ కాదు, విడిగా కాటన్ సిల్క్ తీసుకున్నారనమాట. బయట ఎంత ఎండగా ఉందోనండి, అసలు మే నెల వెళ్ళిపోయినా కూడా ఇంకా ఎండలు బాగా ఉంటున్నాయి అన్నమాట. ఇంకా ఇక్కడ చూడండి, అది వార్తా ఆఫీస్ అనమాట. మాకు ఎదురుగా కనిపిస్తుంది, మీకు ఎదురుగా చూపిస్తున్నాను. అది ఇదివరకు వార్తా ఆఫీసు అని ఉండేది. కాకపోతే ఇప్పుడు అందరూ ఏంటంటే వార్తా ఆఫీస్ అంటే బాగా ఐడియా ఉంటుంది అనమాట. అందుకని నేను వార్తా ఆఫీస్ ఆపోజిట్ సైడ్ అని చెప్తాను. అయితే ఇదివరకు మెట్లు అన్నది కొంచెం కిందకు ఉండేవండి, డౌన్గా. ఏంటంటే ఈ మధ్యన ఏంటంటే పైకి ఇలా లేపేశారనమాట మెట్లు. కొంచెం పైకి అంటే కొంచెం హైట్ పెంచేసి కొంచెం మా షాపు కనిపించట్లేదు ఆ హైట్ పెంచడం వల్ల. ఆ విధంగా అయితే కట్టేశారు. ఇంకా నేనైతే ఇంకా బయలుదేరిపోయాను. అది మార్కింగ్ అంతా వేసాక మా వారు ఇంకా శారీ అదంతా తీసుకొచ్చేసి దారాలు అవన్నీ ఇంటికైతే వచ్చాయన్నమాట. ఆల్రెడీ ఇది నేను బ్లౌజ్ అయిపోయింది, ఇంకా నేను ఫ్రేమ్ నుంచి తీయలేదన్నమాట. తీయకుండా నేనైతే ఇంకా ఇలా ఉంచేసి ఇంకా నేను దారాలు తెచ్చేసుకుందాము, జరీ దారాలు ఇంకా మ్యాచింగ్కి కొన్ని దారాలు ఉన్నాయి కావాలని చెప్పేసి ఇంకా షాప్కి వెళ్ళి తెచ్చేసుకొని ఇంకా ఇంటికి వచ్చేసి ఈ ఫ్రేమ్ నుంచి క్లాత్ రిమూవ్ చేస్తున్నాను అనమాట. ఇది అయిపోయింది కదా ఆల్రెడీ అని చెప్పేసి ఇంకా బ్యాకింగ్ పేపర్ అవన్నీ కూడా తీసేస్తున్నాను. ఇవన్నీ పెద్ద పని అండి, వర్క్ అవ్వడం కాదు కానివ్వండి. మనం నోకట్ ఒకటి పెట్టేస్తాం కదా, నేను నోకట్ పెడతాను. అందువల్ల ఏంటంటే ఆ థ్రెడ్స్ అన్ని కట్ చేసుకోవడానికి, బ్యాకింగ్ పేపర్ రిమూవ్ చేయడానికి చాలా టైం అయితే తీసుకుంటుంది అనమాట. నెక్స్ట్ నేను మీకు షాప్లో చూపించే కదా కాటన్ సిల్క్, మా వారు మార్కింగ్ వేశారని చెప్పేసి ఇంకా ఇది కూడా నేను ఫినిష్ చేశానండి. ఈ డిజైన్ కూడా చాలాసార్లు మీకు నేను షేర్ చేశాను, బాగుంటుంది అనమాట. నేను సిల్వర్ జరీ అండ్ శారీలో ఉన్న లైట్ లావెండర్ షేడ్ అనమాట. ఈ 2 కాంబినేషన్స్ తీసుకొని వేసాను అనమాట. ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఒకే ఫ్రేమ్లో అయితే వేసాను. ఈ డిజైన్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి. మన దగ్గర కొంచెం దగ్గరగా ఉన్నట్టుగా ఉంటాయి కానీ మ్యాచింగ్ దారాలు, కానీ షేడ్స్ ఎన్నో రకాలు కదా దారాల్లో. అందుకోసం నేను మార్కెట్కి అయితే వెళ్ళాల్సి వస్తుంది ఏదైనా దారం అవసరం ఉంటే. ఇంక వెళ్ళినప్పుడు ఏంటంటే నేను ఎక్కువగా తెచ్చేస్తానమాట. అంటే ఇప్పుడు ఇది కలర్ షేడ్ లావెండర్ ఉంది కదా, అవి ఒక 2-3 అలా తీసేసుకుంటాను. ఇంకా జరీ దారాలు ఎక్కువ మనకి యూజ్ అవుతాయి కాబట్టి అవి కూడా ఎక్కువ తీసుకుంటూ వచ్చేస్తానమాట.
మళ్ళీ మనం పని ఆపుకొని వెళ్ళడం అంటే కష్టమైపోద్ది కదా షాప్కి. సో ఇక్కడ ఇంకా ఈ హ్యాండ్స్ కూడా మొత్తం ఇలా కంప్లీట్ చేశాను. థ్రెడ్స్ కూడా నీట్గా కట్ చేశానండి. ఇంకా ఇదైతే మా వారికి ఇచ్చి పంపించేయాలన్నమాట. చాలా బాగుంటుంది అనమాట ఈ డిజైన్ ఫినిషింగ్. నెక్స్ట్ ఇంకా ఇక్కడ బ్లౌజెస్కి చూసుకుంటున్నాను అనమాట. థ్రెడ్స్ దారాలు ఎల్లో కలర్ దీనికైతే పెట్టేశాను ఆల్రెడీ. ఎల్లో కలరు నా దగ్గర ఉందిలేండి. అది జీవీలో అనమాట 42N. ఇంకా నెక్స్ట్ అయితే స్టార్ట్ చేసేయాలి వర్క్ అని చెప్పేసి. ఇది నెక్స్ట్ డే అండి. నేను ఆల్రెడీ ఇంకా వేసేసాను. వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. బ్యాక్ నెక్ అండ్ హ్యాండ్స్ కూడా కొంచెం సింపుల్గానే వేసేయమన్నారు. చాలా బాగుంటుందండి సింపుల్గా. అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందన్నమాట ఈ డిజైను. ఇంకా బ్యాక్ వైపు కూడా ఈ బ్యాకింగ్ పేపర్ లాగాలి అంటే థ్రెడ్స్ అన్నది మనం బ్యాక్ కూడా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ ఒకటే కాదనమాట. ఇంకా వెనక్కి కూడా ఆ థ్రెడ్స్ అన్నది కట్ చేసేస్తే, అంటే నో కట్ పెట్టాను కాబట్టి నేను, లేకపోతే మామూలుగా వచ్చేస్తుంది ఆటోమేటిక్ ట్రిమ్మర్ పెట్టేస్తే. అయితే ఇప్పుడు నో కట్ పెట్టేస్తే దారం ఎక్కువ వేస్ట్ అవుద్దా అంటే జరీ దారం అన్నది మరి కొంచెం వేస్ట్ అవుద్ది. ఎందుకంటే ఇంకా అది ట్రిమ్ చేసుకోదు కాబట్టి ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళేటప్పుడు ఏంటంటే కొంచెం వేస్ట్ అవుద్ది. మరి ఇంకా ఎందుకంటే నాకు ట్రిమ్మింగ్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి అది ఇంకా నేను ఎందుకు ఫేస్ చేయదలుచుకోలేదండి. ట్రిమ్మింగ్ ప్రాబ్లం అంటే చెప్పాను టెక్నీషియన్కి. వాళ్ళు ఏంటంటే పర్లేదు మీరు ట్రిమ్మింగ్ పెట్టేసుకోండి, ఆటోమేటిక్ కట్టర్ పెట్టేసుకోండి అంటున్నారు. కానీ ఇంకా నేను వర్క్ కూడా కొంచెం ఫాస్ట్గా అవ్వాలనే ఉద్దేశంతో నేనైతే ఇంకా నోకట్టే పెట్టేసుకొని ప్రతి డిజైన్కి ఆ విధంగా అయితే చేసుకుంటున్నా. అలవాటు అయిపోయిందిలేండి నాకు కూడా ఇంకా అలా నోకట్ పెట్టేసుకొని వర్క్ చేయడం. బ్యాకింగ్ పేపర్ కూడా రిమూవ్ చేసి దీనికి ఇంకా హ్యాండ్స్ వేయలేదు, సింపుల్గా వేయమన్నారండి. అసలైతే ఈ డిజైన్కి హ్యాండ్స్ పీకాక్స్ వస్తాయన్నమాట. సింగిల్ పీకాక్ వస్తుంది, పంజరంలో ఉన్నట్టు వస్తుంది. కానీ కస్టమర్ ఏంటంటే పీకాక్ వద్దు, నార్మల్గా మనం నెక్కి వేసిన లైనే వేసేయమన్నారు. ఇప్పుడు నెక్కి వేసాను కదా, అదే లైన్ ఫ్లవర్స్తో వస్తుంది అనమాట. ఇంకా అదే వేయమన్నారు. అయితే బార్డర్ వచ్చేసింది అనమాట హ్యాండ్కి. ఇంకా ఆ బార్డర్ నేను సెట్ చేసుకొని ఆ బార్డర్ పైనుంచి వేద్దామని చెప్పేసి ఇంకా ఫ్రేమ్కి క్లాత్ అయితే సెట్ చేసుకుంటున్నాను. అసలు ఈ డిజైన్ చాలా బాగుంటుందండి. చాలా లో ప్రైస్లో అనమాట, ఫ్రెండ్లీ బడ్జెట్లో అయిపోద్ది అనమాట. ఈ డిజైన్ మాత్రం చక్కగా బ్యాక్ అంతా కూడా బుటీస్ వస్తాయి. ఈ నెక్ ఇంకా కావాలంటే పెంచుకోవచ్చు, కానీ కస్టమర్ది నేను చిన్న నెక్ అని కట్ చేసేసాను, క్రాప్ చేసి ఇంకా అలా అయితే వేసాను. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ డిజైన్ చూడండి. ఇది నేను రీసెంట్గా తీసుకున్నాను అనమాట జేసీ క్రియేషన్స్లో. చాలా బాగుంటుంది అనమాట ఈ డిజైన్ ఫినిషింగ్ కూడా. మొత్తం స్టోన్స్ అన్నీ పెట్టేశాక మంచి లుక్ అయితే వచ్చేసిందండి. ఇంకా ఆరెంజ్ కలర్ మీద నేను గ్రీన్ కలర్ అలాగే గోల్డ్ జరీ ఈ 2 కాంబినేషన్స్ అయితే వేశాను. ఇప్పుడు ఏంటంటే ప్రతి కొత్త డిజైన్కి ప్రతి కొత్త డిజైన్స్కి ఎక్కువగా కలర్ కాంబినేషన్స్ అయితే వస్తున్నాయండి. కలర్ ఆప్షన్స్ ఎక్కువగా ఇస్తున్నారు. అయితే దానికి తగ్గట్టుగా మనకి శారీలో కూడా ఉండాలండి కలర్స్ అన్నవి. కలర్స్ ఒక 1 or 2 ఉంటే మాత్రం మనం ఏం చేయలేం, శారీలో తక్కువ కలర్స్ ఉంటే. కాకపోతే ఎక్కువ ఆప్షన్స్ ఇస్తున్నారనమాట. ఇప్పుడు వచ్చే ప్రతి డిజైన్ కూడా మగ్గం ఫినిషింగ్ లాగా ఉంటూ మనకి ఏంటంటే ఒక 6 to 7 కలర్స్, మినిమం 5 నుంచి మ్యాక్సిమం ఒక 8 షేడ్స్ వరకు, 8 థ్రెడ్స్ వరకు మార్చుకునేటట్టుగా ఇస్తున్నారనమాట. అదైతే నాకు చాలా బాగా నచ్చుతుంది. హ్యాండ్స్కి ఈ విధంగా చక్కగా షోల్డర్ దగ్గర నుంచి ఒక బంచ్ లాగా హ్యాంగ్ అవుతున్నట్టుగా వచ్చిందండి. చాలా బాగుంటుంది అనమాట ఈ డిజైన్ ఫినిషింగ్. ఇంకా నేను బార్డర్ వచ్చేసింది కదా, బార్డర్ పైనుంచి అయితే ఇలా బంచ్ అయితే వేసాను. ఇంకా ఈ డిజైన్ ఏంటంటే అంటే మెజర్మెంట్ ప్రకారము మొత్తం బ్యాక్ నెక్, హ్యాండ్స్ అండ్ ఫ్రంట్ నెక్ మొత్తం ఒకే ఫ్రేమ్లో అయితే వేసేసాను అనమాట. ఇలా ఏంటంటే వేయడం వల్ల మనకి కొంచెం ఫ్రేమ్ మార్చుకునే టైం అయితే సేవ్ అవుద్దండి. ఇంకా అలా అయితే అది కంప్లీట్ చేశాను. స్టోన్స్ కూడా మొత్తం పెట్టేశాను కాబట్టి. నెక్స్ట్ ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది అనమాట, కట్ వర్క్ డిజైను. ఇది కూడా చాలాసార్లు వేశానండి. ఈ డిజైన్ చాలా బాగుంటుంది కూడా, ట్రెండింగ్ డిజైన్ అని చెప్పచ్చు. ఇది కూడా కొత్తగా తీసుకున్నటువంటి డిజైన్ అనమాట. బ్యాక్ నెక్కి ఏంటంటే నేను ముడుకుట్టుతో వచ్చిన బుటీస్ ఇచ్చానమాట. అవేంటంటే అలా ఎంబోజ్ అవ్వడం వల్ల చాలా బాగుంటుంది. అందులో నేను జరీతో ఇవ్వడం వల్ల ఇంకాస్త మంచి లుక్ అయితే వచ్చేసింది అనమాట. కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగా వచ్చాయి. చెప్పాను కదా ఇప్పుడు వచ్చే ప్రతి డిజైన్కి ఎక్కువ కలర్ ఆప్షన్స్ ఉంటున్నాయని, ఈ డిజైన్కి కూడా అంతే ఎక్కువ కలర్ ఆప్షన్స్ ఉంటున్నాయి అనమాట. అయితే ఇక్కడ శారీలో బ్లౌజ్ ఇదండి, ఇలా మొత్తం టిష్యూ టైప్ వచ్చేసింది. అయితే కస్టమర్ ఏంటంటే హ్యాండ్స్ వరకు శారీలో వచ్చిన బ్లౌజ్ మీద వేయమన్నారు. ఇంకా ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ విడిగా కాటన్ సిల్క్ తీసుకోమన్నారు అనమాట, పింక్ కలర్లో. నేను ఇంకా అలా తీసేసుకొని ఒక 70 సెంటీమీటర్స్ అలా తీసుకొని ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ వేసాను. ఇంకా హ్యాండ్స్కి మాత్రం శారీలో వచ్చిన ఈ బ్లౌజ్
పైన బార్డర్ పైన వేశాను. అయినా బార్డర్ పైన వేసినా కూడా చక్కగా కనిపిస్తుంది అనమాట. బుటీస్ కూడా చక్కగా మగ్గం బుటీస్ ఇవ్వడం వల్ల. ఇలా చేయడం వల్ల ఏంటంటే కస్టమర్ కూడా చక్కగా సాటిస్ఫై అవుతారు కదా. అంటే ఆ టిష్యూ టైపు మీద వేసిన డిజైన్ కనిపించదు. ఇలా మనం చక్కగా నేనే ఇచ్చాను అనమాట ఐడియా. దాని మీద కన్నా మీరు కాటన్ సిల్క్ మీద వేయించుకుంటే ఇంకా బాగా ఎలివేట్ అవుద్ది కదండి డిజైన్ అనేది. మంచి లుక్ వస్తుంది, మగ్గం ఫినిషింగ్ లాగా కనిపిస్తుంది కదా అంటే ఇంకా ఆ విధంగా అయితే వేయమన్నారు కాటన్ సిల్క్ మీద. సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి. మీ అందరికీ కూడా నచ్చాయని అనుకుంటున్నానండి డిజైన్స్. నేను వేసినటువంటి డిజైన్స్ మీ అందరికీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అయితే అందుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.